హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అప్కమింగ్ ఆగస్ట్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనే దానిపై అయితే ఒక లిస్ట్ అనేది రావడం జరిగిందండి గవర్నమెంట్ నుంచి అయితే. సో ఆ పథకాల లిస్ట్ ఏంటి, అదేవిధంగా ఏ ఏ తేదీల్లో ప్రారంభం కాబోతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు పూర్తి వివరాలు అయితే అందించబోతున్నానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా టాపిక్లో భాగంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెలకు సంబంధించి 1వ తేదీ అదేవిధంగా 2వ తేదీన యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. ఈ సామాజిక భద్రతా పింఛన్లు అనేవి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనేది నేను చెప్తానండి. సో ముందుగా ఆగస్ట్ 1వ తేదీన గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చి ప్రతి ఇంటికి వచ్చి పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఈ పింఛన్ల పంపిణీ అనేది ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ టైంలో ఎవరైనా పింఛన్ అయితే తీసుకోవచ్చు అండి 1వ తేదీన అయితే. సో ఓకేనా. అదేవిధంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్ ఇచ్చే సమయంలో అయితే. ఆ కండిషన్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సచివాలయం సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఇవ్వాలని అయితే సమాచారం అండి. వాళ్ళ ఇంటి నుండి కాకుండా ఒక 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో కనుక పింఛన్ ఇచ్చినట్లయితే ఏ కారణంగా పింఛన్ అంత దూరంలో ఇచ్చారు అనే దానిపై అయితే సచివాలయం సిబ్బంది దగ్గర ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో నమోదు చేసి వాళ్ళకి అప్పుడు పింఛన్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఓకేనా. ఈ విధంగా 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీ కూడా ఈ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో 2వ తేదీ ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే 1వ తేదీ పింఛన్ పంపిణీ చేసినప్పుడు ఎవరైనా గనక తీసుకోకుండా గనక ఉన్నట్లయితే చాలామంది ఏంటంటే వాళ్ళ ఉపాధి కొరకు వాళ్ళ గ్రామాల్లో కాకుండా వేరే ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ ఉపాధి అయితే కొనసాగిస్తూ ఉంటారండి. వాళ్ళ కోసం అయితే 2వ తేదీ కూడా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1వ తేదీ కనుక పింఛన్ తీసుకోకపోతే వాళ్ళకి 2వ తేదీ తిరిగి మళ్ళీ పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా. సో ఓకేనా. ఇంతవరకు క్లియర్ అండి. పింఛన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇదేను. అదేవిధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అండి. సో ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అయితే ఎవరికైనా రేషన్ కార్డు కనుక లేకపోతే కొత్తగా రేషన్ కార్డు కావాలి అనుకుంటే వాళ్ళని దరఖాస్తు చేసుకోమని ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. సో వాళ్ళకి కూడా రేషన్ కార్డులు అనేవి ఆగస్ట్ మంత్లో జారీ చేస్తాము అని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఏంటంటే ఇప్పుడుండే రేషన్ కార్డ్ ప్లేస్లో ఒక స్మార్ట్ రేషన్ కార్డు అనేవి పంపించడం జరుగుతుందండి. సో ఇప్పుడున్న సైజ్ రేషన్ కార్డులు అయితే అసలు రావండి. కొంచెం చిన్న సైజులో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో అదేవిధంగా ఏటీఎం కార్డ్ సైజు కార్డులు అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే రేషన్ కార్డులు అయితే. సో ఆ రేషన్ కార్డులో ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి లోగోలు కానీ ఎటువంటి ఫోటోలు కానీ ఉండవు అనేది సమాచారం అండి. కేవలం కుటుంబ సభ్యులు ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు మాత్రమే అక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క ఫోటో ఉంటుంది. వాళ్ళ యొక్క వెనక భాగంలో అంటే రేషన్ కార్డు యొక్క వెనక భాగంలో వాళ్ళ కుటుంబం సభ్యుల యొక్క వివరాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఒక పక్కన క్యూఆర్ కోడ్ అయితే కలిగి ఉంటుందండి ఆ రేషన్ కార్డ్ అయితే. క్యూఆర్ కోడ్ ఎందుకు కలిగి ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో ఒక 6 నెలల రేషన్ యొక్క వివరాలనే రావడం జరుగుతుందండి. సో ఆ క్యూఆర్ కోడ్ వల్ల అదైతే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఓకేనా. ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఆగస్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ రేషన్ కార్డులు అనేవి కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది అనేది సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ నిధులండి. సో ఈ అన్నదాత సుఖీభవ నిధులు అనేవి ఈ మంత్లో జూలై 18వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కాకపోతే ఆ రోజున పీఎం కిసాన్ 20వ విడత అనేది విడుదల కాలేదు. అందుకని పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా వాయిదా పడడం జరిగిందండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీఎం కిసాన్ 20వ విడత అనేది ఎప్పుడు విడుదల చేస్తే దానితో పాటు అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత విడుదల చేస్తాము అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి
ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి ఆగస్టు మంత్లో విడుదల చేసే అవకాశం ఉంది అనేది సమాచారం అండి. ఈ పిఎం కిసాన్ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళకి పిఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు 20వ విడత కింద, అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత కింద 5,000 రూపాయలు రెండూ కలిపి 7,000 రూపాయలు మొదటి ఆర్థిక సాయం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని రైతులకైతే అందడం జరుగుతుందండి. సో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ నిధులు వాయిదా పడిన అనంతరం మళ్ళీ ఆగస్ట్ మంత్లో విడుదల చేసే అవకాశం ఉంది అనేది సమాచారం అయితే ఉందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం అండి. సో తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ కింద జూలై 10వ తేదీన విడుదల చేయడం జరిగింది. కాకపోతే కొంతమందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది, మరికొంతమందికి క్రెడిట్ కాలేదండి. సో వాళ్ళకి ఈ రోజు నుంచి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని అర్హత కలిగి ఉన్నారో సో వాళ్ళకి ఈ రోజు నుంచి 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుందండి. సో ఈ రోజు నుంచి ఆగస్ట్ 15వ తేదీ లోపల ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ కింద 13,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో ఈ రోజు నుంచి 15వ తేదీ లోపల అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అనేవి జమ చేస్తాము అనేది సమాచారం. సో ఓకేనా, ఇది తల్లికి వందనం సంబంధించి అప్డేట్ అండి. సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. సో ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే కల్పించబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కోసం కొంత బస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడుండే బస్సులు కాకుండా మరికొన్ని బస్సులు కొత్తవి ఏర్పాటు చేయడం జరిగిందని అయితే సమాచారం అండి. సో అదేవిధంగా ఏవైతే ఆర్టీసీ డిపోలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రీమోడల్ చేసి అంతా సౌకర్యం ఉండేలా అయితే తయారైతే చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా మహిళలకు ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. సో దీనికంటూ కొంత బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా ఆగస్ట్ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళలకు ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నారో వాళ్ళకి నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఆగస్టు మంత్లో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి స్వీకరించే అవకాశం ఉంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, ఇవేనండి ఆగస్టు మంత్లో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే. సో నేను మీకు 1 by 1 అయితే చెప్పడం జరిగింది క్లారిటీగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అప్కమింగ్లో ఏమేమి అప్డేట్స్ వస్తే తెలుసుకుంటారు. సో ఓకేనా, అదేవిధంగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.